హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్కి మోడల్ పేపర్ 2 ఉండేది. ఆల్రెడీ మోడల్ పేపర్ 1లో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్ 1 చూడనటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు వాచ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మోడల్ పేపర్ 2. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో అండి ఇది. సో ఉమీద్ కి కిరణ్ అనేసి ఒక సేల్ అయితే ఆఫర్ రావడం జరిగింది, టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో. సో ఇది December 13th and 14th ఈ 2 days మాత్రమే ఉంటుంది. సో యాక్చువల్ 699 ఉండేది, సో ఇప్పుడు ఆఫర్లో 449 ఉంది. అలానే మన ఛానల్ కూపన్ కోడ్ అయినటువంటి MACOL అనే కూపన్ కోడ్ యూస్ చేసి ఇంకొక 12% డిస్కౌంట్తో 395 రూపీస్కి 1 year టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని తీసుకోవచ్చు. దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయని కూడా చూపిస్తాను. అలానే దీన్ని ఎలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇయర్లీ పాస్ ప్రో అనేది కూడా జస్ట్ ఒక 30 secondsలో చూపిస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే 30 seconds తర్వాత స్కిప్ చేసుకొని చూడొచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్లో మీకు కనిపిస్తుందండి ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో బెనిఫిట్స్ ఏమంటే 70,000 ప్లస్ మాక్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్, 17,000 ప్లస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అన్లిమిటెడ్ రేట్ అండ్ మోడ్ ఫర్ ఆల్ టెస్ట్లు. సో ఇవన్నీ కూడా మీకు 1 year పాస్ ప్రోలో ఉంటాయి. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇక్కడ మాక్ టెస్ట్లు లైవ్ టెస్ట్లు ఉంటాయండి. సో జస్ట్ 449. అలానే మన కూపన్ కోడ్, మన ఛానల్ కూపన్ కోడ్ ఇక్కడ అప్లై కూపన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ MACOL అని టైప్ చేసి అప్లై చేసినట్టయితే మీకు ఇంకొక 12% డిస్కౌంట్ కూడా వస్తుందండి. MACOL అని టైప్ చేసి అప్లై పైన క్లిక్ చేసి మీకు 395 రూపీస్ చూపిస్తుంది. 395 రూపీస్కి 1 year వరకు 365 days వరకు ఈ యొక్క బెనిఫిట్స్ అన్ని పొందవచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇయర్లీ పాస్బుక్ ప్రోని తీసుకోవచ్చు. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. అలానే మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి, రీజనల్ లాంగ్వేజ్లో కూడా టెస్ట్లు ఉంటాయి, అలానే ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది? సో ఎవరి క్వశ్చన్కి ఒక 5 seconds టైం ఉంటుందండి. మీరు ప్రాక్టీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్సర్ చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుని ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. సో మరి ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది అంటే ఫ్రాన్స్ సౌజన్యంతో నిర్మించింది సరల్ అనే శాటిలైట్ని, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధన ఉపగ్రహం ఏది? సో చాలామంది ఆప్షన్స్ చదవద్దండి సార్, జస్ట్ టైం ఇవ్వండి అనేసి అడుగుతున్నారు కామెంట్స్లో, అందుకోసమే ఆప్షన్స్ చదవడం లేదు. ఆన్సర్ సెకండ్ వన్, యాస్ట్రోసాట్. నెక్స్ట్ వన్, PSLV GSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. PSLV అంటే, GSLV అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఈ రాకెట్లను నిర్మించే కేంద్రం ఎక్కడుంది? సో ఇవి ర్యాకెట్స్ టైప్స్ అండి, PSLV GSLV అనేటివి. ఆ ర్యాకెట్లను ఏ కేంద్రంలో నిర్మిస్తారు? వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఎవరు కూడా ఈ PSLV GSLVని చాలాసార్లు చదివింటారు, కానీ ఎక్కడ నిర్మిస్తారనేది అంత ఫైండ్ అవుట్ చేసి ఉండరు. సో వీటిని నిర్మించేది ఎక్కడ అంటే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో కన్స్ట్రక్ట్ చేస్తారండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సుదూర రోదసీలోకి ప్రయోగించే చంద్రయాన్, మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ IDNS అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ IDSN అనేటువంటి ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి, ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్. సో ఫుల్ ఫామ్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. మరి ఆన్సర్ వచ్చేసి దీనికి సెకండ్ ఆప్షన్, బైలాలు, బెంగళూరు. నెక్స్ట్ వన్, మంగళయాన్ బరువు ఎంత? మంగళయాన్ ఉపగ్రహం యొక్క బరువు. ఆన్సర్ థర్డ్ వన్, 1337 కిలోలు. నెక్స్ట్ వన్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNS అండి. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది? IRNS ఉపగ్రహాలు ఎన్ని ప్రయోగించారు ఇప్పటి వరకు ప్రజెంట్? ఆన్సర్ ఫోర్త్ వన్, 4 ఉపగ్రహాలండి.
నెక్స్ట్ వన్, భారత్ తొలిసారిగా రాకెట్ను ఎప్పుడు ప్రయోగించింది? ఆన్సర్ ఫస్ట్ వన్ 1963 నవంబర్ 21న. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఏవి? ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు. ఆన్సర్ సెకండ్ వన్, నల్ల నేలలు. నెక్స్ట్ వన్, MiG-29 జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ సంయుక్త కార్యకలాపాలతో కూడిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్తో భారత సాయుధ దళాలు ఈస్టర్న్ బ్రిడ్జ్ 7ను ఒమన్లో ఎక్కడ ముగించాయి? థర్డ్ వన్, మిసిరాహాలో ముగించాయి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 374 రోజులు గడిపి రికార్డు సృష్టించిన వ్యోమగాములు బలే కోకోనెంకో, నికోలాయ్ చేబ్ ఏ దేశస్థులు? సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఫోర్త్ వన్, రష్యా దేశస్థులు వీరు. నెక్స్ట్ వన్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు 530 కోట్లతో ముఖ్యమంత్రి నగర్ ఉన్నయన్ ప్రకల్ప్ పథకాన్ని తాగునీటి మౌలిక సదుపాయాల కోసం ప్రారంభించిన రాష్ట్రం? ఫస్ట్ వన్, త్రిపుర. నెక్స్ట్ వన్, 2025 మార్చి 7 నుంచి 9 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రతిష్టాత్మక 25వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం? థర్డ్ వన్, రాజస్థాన్. నెక్స్ట్, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 24,000 డాన్స్ స్టెప్పులు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులు గుర్తింపు పొందిన నటుడు ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, చిరంజీవి. నెక్స్ట్ వన్, దులీప్ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు? ఫస్ట్ వన్, ఇండియా ఏ. నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? ఫోర్త్ వన్, సింగపూర్లో ప్రారంభించారు. నెక్స్ట్, అబ్దుల్లా టూ ఇటీవల పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించి నూతన ప్రధానిగా ఏ దేశానికి ఎన్నికయ్యారు? థర్డ్ వన్, జోర్డాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు అబ్దుల్లా. నెక్స్ట్ వన్, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ థర్డ్ వన్, జార్ఖండ్. నెక్స్ట్, ఇటీవల మరణించిన ఎంఎం లారెన్స్ ఏ రాష్ట్ర పార్లమెంటరీ మాజీ సభ్యుడు? ఫోర్త్ వన్, కేరళ పార్లమెంట్ మాజీ సభ్యుడు. నెక్స్ట్ వన్, జాతీయ వడ్రంగి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
సెప్టెంబర్ 24 నిర్వహిస్తారు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, భారత వైమానిక దళం నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? అమర్ప్రీత్ సింగ్ ఫస్ట్ ఆప్షన్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సెప్టెంబర్లో అంతర్జాతీయ తీర ప్రాంత క్లీన్ ఆఫ్ డే సందర్భంగా క్లీన్ ది బీచ్ క్యాంపెయిన్ 2021ను నిర్వహించిన మంత్రిత్వ శాఖ. సెకండ్ వన్, భూమి సైన్స్ మంత్రిత్వ శాఖ, అర్త్ సైన్స్ మినిస్ట్రీ అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఫోర్త్ వన్, కలికేష్ నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తూ మానవతా విజయం సమష్టి బలంలో ఉంది, యుద్ధ రంగంలో కాదు అనే ప్రకటన చేశాడు? థర్డ్ వన్, న్యూయార్క్. నెక్స్ట్, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 68వ జనరల్ కాన్ఫరెన్స్గా ఎవరు ఎన్నికయ్యారు? ఫస్ట్ వన్, సాంగ్ హుక్ హమ్. నెక్స్ట్, భారతదేశం వెలుపల ఎక్కువ కాలం కొనసాగిన భారతీయ పోటీ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేతగా ప్రకటించిన ధృవి పటేల్ ఏ దేశానికి చెందినది? సెకండ్ వన్, అమెరికా. నెక్స్ట్, మహిళల విభాగంలో ఏ దేశాన్ని ఓడించి భారత్ 2024 చెస్ ఒలింపియాడ్ను గెలుచుకుంది? థర్డ్ వన్, అజర్బైజాన్. నెక్స్ట్, 2025 మార్చి 7 నుంచి 9 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల 25వ ఎడిషన్ ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఫోర్త్ వన్, జైపూర్. నెక్స్ట్, హంగేరీలో జరిగిన ఫిడే 100 అవార్డుల వేడుకల్లో ఉత్తమ పురుష మహిళా క్రీడాకారిణి అవార్డులతో ఎవరిని సత్కరించారు? సెకండ్ వన్, మాగ్నస్ కార్ల్సన్, జూడిత్ పోల్గార్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని 12 నగరాల్లో తాగునీటి సరఫరా పెంచేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 530 కోట్లను ఆమోదించింది? ఫోర్త్ వన్, త్రిపుర. నెక్స్ట్, స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నేవల్ ఫ్లీట్లో చేరింది? ఏ నేవల్ ఫ్లీట్లో చేరింది? ఆన్సర్ ఫస్ట్ వన్, పశ్చిమ. నెక్స్ట్, ఫార్ములా 1 సింగపూర్ గ్రాండ్ ప్రీ 2024 విజేత ఎవరు? ఫస్ట్ వన్ అండి, లాండో నోరిస్. నెక్స్ట్, 97వ అకాడమీ అవార్డ్స్ 2025కి అధికారిక ఎంట్రీగా ఏ భారతీయ చిత్రం ఎంపికైంది?
సో థర్డ్ వన్ లపాతా లేడీస్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఒడిశా క్రీడా సంఘం నుంచి వర్ధమాన క్రీడాకారిణి ప్రత్యాసారే ప్రతిష్టాత్మక 32వ ఏకలవ్య పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏ క్రీడకు చెందినది? సెకండ్ వన్ స్విమ్మింగ్. నెక్స్ట్ ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏ రంగంలో చేసిన కృషికి 2024 యుఎస్ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డును అందుకుంది? సెకండ్ వన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. నెక్స్ట్ ఇటీవల ఇండియన్ ఓషన్స్ బయోడైవర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పై జాతీయ స్థాయి వర్క్షాప్ ఎక్కడ నిర్వహించారు? థర్డ్ వన్ సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్స్ అండ్ ఎకాలజీ, కొచ్చి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ హరిణి అమరసూరియ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మొదటిసారి షాహిద్ 136B డ్రోన్ జిహాద్ బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించింది ఏ దేశం? థర్డ్ వన్ ఇరాన్. నెక్స్ట్ చైనీస్ రష్యన్ మిలిటరీల మధ్య వ్యూహాత్మక సహకార సైనిక విన్యాసాలు ఇటీవల ఏ సముద్రంలో నిర్వహించారు? ఫస్ట్ వన్ జపాన్ సముద్రంలో. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయానికి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ అనే పేరును సూచించారు? థర్డ్ వన్ మహారాష్ట్ర. ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 41వ ఎడిషన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఫస్ట్ వన్ జితేంద్ర జే జాదవ్. నెక్స్ట్ ఎన్సిఆర్బి డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ థర్డ్ వన్ అలోక్ రాజన్. నెక్స్ట్ వన్ ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఫోర్త్ ఆప్షన్ సెప్టెంబర్ 25. నెక్స్ట్ 2024-25 భారత ఆర్థిక వ్యవస్థకు 7%, 2025-26లో 7.2% వృద్ధి రేటును ఏ సంస్థ అంచనా వేసింది? ఫస్ట్ వన్ వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ ఐకానిక్ ట్రామ్ సర్వీస్ ట్రామ్ సేవలను ఏ రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది? ఫోర్త్ వన్ ఒడిస్సా. నెక్స్ట్ ఈజీ మై ట్రిప్ ఏ బ్యాంకు సహకరించడం ద్వారా కో బ్రాండెడ్ ట్రావెల్ డెబిట్ కార్డును ప్రారంభించింది?
థర్డ్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ 2024-27 కాలానికి ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? థర్డ్ వన్ గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ 2025 జూన్ 30 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ జనరల్గా ఎవరు కొనసాగడానికి క్యాబినెట్ నియామకాల కమిటీ నుంచి ఆమోదం లభించింది? సెకండ్ వన్ భారత్ లాల్. నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయంగా అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రేవో ఏ దేశస్థుడు? ఫస్ట్ వన్ వెస్టిండీస్. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ పరిశోధకులతో కలిసి ఏబిహెచ్డి అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేసిన స్వదేశీ సంస్థ. ఆన్సర్ థర్డ్ వన్ డిఆర్డిఓ. శివండి ఈ వీడియోలో గ్రూప్ 2కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.